హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ సీతాపతి సుగుణ దంపతులకు స్థిరచరాస్తులకు ఏ లోటు లేని కుటుంబం వీరిదే. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం సుగుణది, సీతాపతిదే. ఇక వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా చాలా మంచి మనుషులు అని మనం ఎవరి గురించైనా అనాలంటే వాళ్ళల్లో ఉన్న మంచితనం ఆకాశమంతా అయితే తప్ప లోకమంతా వేలెత్తి చూపించదేమో, అంత మంచి వాళ్ళు సీతాపతి సుగుణ. వీళ్ళకి పెళ్ళైన వెంటనే పిల్లలు కలగలేదు. ఒక 5 సంవత్సరాల తర్వాత సుగుణ గర్భవతి అయ్యి ఒకే ఒక్క కొడుకు పుట్టాడు, శ్రీనాథ్. చిన్నప్పటి నుంచి కొడుకుని విలువలతో పెంచి పెద్ద చేశారు సీతాపతి సుగుణ. విద్యా బుద్ధులు చెప్పించారు. ఆ తర్వాత శ్రీనాథ్కి పీజీ వరకు చదువు అయిపోయిన తర్వాత చాలా మంచి పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అసలు వాళ్ళకే బోలెడంత స్థిరచరాస్తులు ఉన్నాయి. దానికి తోడు కొడుక్కి పెద్ద ఉద్యోగం రావటం, దాంతో చాలా ఆనందపడిపోయి ఏ దేవుడో మమ్మల్ని కరుణించాడని సంతోషపడిపోయారు సీతాపతి సుగుణ. ఆ తర్వాత ఇక కొడుక్కి చదువు అయిపోయింది, వయసుకు వచ్చాడు, ఉద్యోగము వచ్చింది, రాబడి వస్తోంది. తమక మనవళ్ళు మనవరాలని ఎత్తుకోవాలని కోరికగా ఉంది. అదీ కాక శ్రీనాథ్ కూడా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. దాంతో పక్కింటి వాళ్ళ పిల్లలు, ఎదురింటి వాళ్ళ పిల్లలు, ఇంటి చుట్టుపక్కల పిల్లలు ఎవరున్నా వాళ్ళని ఎత్తుకోవటం, ఆడుకోవటం, వాళ్ళకి తాయిలాలు పెట్టడం ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటు. నీకు పుడతారు లేరా నాయన అంటే, నాకెందుకో పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలంటే చాలా ఇష్టం అంటూ ఉండేవాడు. ఇక శ్రీనాథ్కి ఎవరినైనా ఇష్టపడ్డావా అయ్యా అని అమ్మా నాన్నలు అడిగితే లేదని సమాధానం చెప్పడంతో సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు సీతాపతి సుగుణ. వీళ్ళిద్దరి ఇష్టం మేరకే పెళ్ళిళ్ళ పేరయ్య గారు చెప్పిన దాని మీదట అమ్మాయి వాళ్ళ కుటుంబం అమ్మా నాన్నలు చాలా మంచి వాళ్ళనే, వాళ్ళ దగ్గర నుంచి రూపాయి కానీ కట్నం కూడా తీసుకోకుండా ప్రభావతి అనే అమ్మాయిని శ్రీనాథ్కిచ్చి వివాహం జరిపించారు. ప్రభావతి 10th క్లాస్ వరకు చదువుకుంది. ఆయనతో పోలిస్తే ప్రభావతి అంత అందగత్తేమీ కాదు, అంత చదువరి కాదు. పైగా వాళ్ళు కట్న కానుకలు ఇచ్చుకోలేని కుటుంబం. పర్వాలేదులేమని చెప్పి పిల్ల మంచిదైతే అంతకన్నా ఏం కావాలి. పైగా వాళ్ళ అమ్మా నాన్నలు కుటుంబం చాలా మంచిదే, కులం కలిసింది, మంచి గోత్రంలో ఇంటి పేరులో పుట్టిందే, అంతకన్నా ఏం కావాలి అని కొడుక్కిచ్చి పెళ్లి జరిపించారు ప్రభావతిని. ఆ తర్వాత కోడలుగా ప్రభావతి ఇంట్లో అడుగుపెట్టింది. ఇంటికి భార్యగా ప్రభావతి వచ్చిందన్న మాటే కానీ ప్రభావతి శ్రీనాథ్ ఆఫీస్కి రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు. అప్పటికి ఆయన టౌన్లో ఉద్యోగం చేయటం, అమ్మా నాన్నలు పల్లెలో ఉండటంతో ఒకగానొక్క కొడుకు కాబట్టి వాళ్ళని వదిలి వెళ్ళలేక ఆయన అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడు. అంతా దాంట్లో ప్రభావతి ఆయన అలా ఆఫీస్కి వెళ్ళగానే గదిలోకి వెళ్ళిపోయి కిర్రుమనే పందిరి మంచం మీద అలా పడుకొని రొమాంటిక్ నావెల్స్ చదువుకోవటం, లోపలికి పనిమ్మాయి చేత చిటికెలు వేసి కాఫీలు టిఫిన్లు భోజనం తెప్పించుకోవటం, అత్తగారి దగ్గరికి రావటం కానీ సరదాగా మాట్లాడటం కానీ కనీసం మామగారితో అత్తగారితో పలకరింపులు కానీ ప్రభావతికి ఉండవు. తన వరకు గదిలో టీవీ చూస్తుంది, తన వరకు పుస్తకాలు చదువుకుంటుంది. భర్త వచ్చే టయానికి ముస్తాబయ్యే సిద్ధంగా ఉంటుంది. ఆయన రాగానే గదిలోకి తీసుకెళ్ళిపోద్ది. ఆ తర్వాత సరస సల్లాపాల్లో ఆయన్ని ముంచేస్తుంది, తను మునిగిపోద్ది. ఇంత దాంట్లో సీతాపతి సుగుణ చిన్నపిల్ల, కోడలికి కల్లా కపటం తెలియదు. అది కాక ఈ తరం అమ్మాయి కదా అనే దాంతో ఆయన కోడల్ని కూతురులా భావించే ఆయన అసలు కోడల్ని ఒక్క మాట కూడా అనే మామగారు కాదు. ఇక సుగుణ విషయానికి వస్తే ఇంటి పనంతా పని వాళ్లతో చేయిస్తూ వంట పని ఆవిడే చూసుకునేదే. కోడల్ని నువ్వెందుకు బయటికి రావో, నలుగురిలో ఎందుకు కలవో, చుట్టాలతో ఎందుకు మాట్లాడవో, మీ మామగారి తరపు నా తరపు బంధువులు వస్తే కలవేంటి నువ్వు అనే ఆవిడ ఒక్కరోజున ప్రశ్నించెరగదు. కప్పు కాఫీ మొగుడు కలుపుకొని కూడా ప్రభావతి ఎప్పుడూ బయటకు వచ్చే అంత వంటగదిలో ఉండటం అత్తగారు ఏనాడు చూడలేదు. ఇలా పెళ్ళయ్యి శ్రీనాథ్దే ఒక 6-7 నెలల కాలం ఇలా గడిచిపోయాక శ్రీనాథ్కి ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫరు వచ్చింది సిటీకి. వచ్చిన తర్వాత సంసారం
ఇప్పుడు సిటీకి మార్చాలంటే ఆయన వద్దులే నాన్న, నేను ప్రమోషన్ వదిలేసుకుంటానంటే భలే వాడివేనయ్యా, అమ్మా నాన్నల కోసమని నీ భవిష్యత్తుని నీ ఎదుగుదలని ఆపేసుకుంటావా? అయినా మాదే ఉందే ముసలి ప్రాణాలు, మేమీ పల్లెటూరికి అలవాటు పడిపోయిన వాళ్ళం, మీరు ఎదుగుతున్న వాళ్ళు, ఎదగాల్సిన వాళ్ళు, మాదే ఉందిరా ఆరిపోతున్న దీపాలం, భలేవాడివేనే, రేపు నీకు పిల్లలు పుట్టినా వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించుకోవాలన్నా ఇవాళ పెద్ద పెద్ద చదువులు సిటీల్లో అయితేనే వీలవుతాయే. నీ రోజుల్లో అంటే నిన్ను హాస్టల్లో పెట్టి చదివించావు నాయన, నీ పిల్లల విషయంలో అలా జరగకూడదు అని చెప్పి వెళ్ళి రండి అని చెప్పి సీతాపతి పెద్ద లంకంత ఇల్లు 2 అంతస్తులది కొనిపెట్టాడు. శ్రీనాథ్కి అద్దెళ్లలో ఉండొద్దు అనే కారు కొనిచ్చాడు కొడుక్కే. వెళ్ళి గృహప్రవేశం చేయించి మరి కొడుకు కోడలితో కోడలి గారి ఇష్ట ప్రకారమే అన్ని రకాల సామాన్లు కొని పెళ్లిలో కోడలికి ఆవిడ పెట్టిన బంగారం అంతా జాగ్రత్తగా పెట్టుకోమ్మా అని కోడలి చేతిలో పెట్టి పూజ గదిలో వెండి విగ్రహాలు, పూజా సామాన్ దగ్గర నుంచి ఇంట్లో అన్నీ జాగ్రత్త తల్లి అని చెప్పి మరి అత్తామామలు వెళ్ళిపోయారు. ఆ తరువాత ప్రభావతి ఇంట్లో ప్రతి పనికి కూడా విడివిడిగా 5-6 పని వాళ్ళని పెట్టుకుందే. అయినా శ్రీనాథ్ ఏమీ అనేవాడు కాదు. వంట ఒక్కటి మాత్రమే తను చేస్తుంది, ఎందుకంటే వేరే ఎవరు చేసినా వంట తనకి నచ్చదు. అయితే అత్తగారు చేయాలి, లేదా ప్రభావతి అమ్మ చేయాలి, లేదా ప్రభావతి చేసుకుని తినాలి. కాబట్టి ప్రభావతికి ఎవరి వంట నచ్చదు కాబట్టి తనే వండుద్దే ఆ వంట ఒక్కటే. అది కూడా కూరగాయలన్నీ పనమ్మాయి కట్ చేసిస్తే పనమ్మాయి అన్నీ చేతి కిందకి ఉప్పులు, కారాలు, పసుపులు, నూనె దగ్గర నుంచి మసాలాల దాకా అన్నీ అందిస్తే, నాన్ వెజ్ అయితే అన్నీ క్లీన్ చేసి అక్కడ పెడితే అలా వెళ్ళి ఇలా తాలింపేసి అలా మళ్ళీ వచ్చి ఏసీ గదిలో కూర్చుంటే మిగతా అన్నీ పనమ్మాయి పూర్తి చేసుకోవాలి. ఏదేది ఎంతెంత కావాలో రుచికి మాత్రమే తన చేతులతో వేస్తుంది ప్రభావతి. అంతా దాంట్లో పెళ్ళైన వెంటనే మొదటి రాత్రి రోజునే ఆయన మీద చెయ్యబోతే, ఈరోజు మీరు నాతో ఎలా కలుద్దాం అనుకుంటున్నారు అని అడిగిన రోజులు గుర్తొచ్చాయి శ్రీనాథ్కి. అదేంటి అని అడిగితే, అవునండి నాకు అప్పుడే పిల్లలొద్దు, ఏదైనా వాడరాదా మీరు అనేసరికి ఆయన ఉలిక్కి పడ్డాడు. దాంతో ఇప్పుడు నేను అవేవి తీసుకురాలేదు అంటే, పర్వాలేదు నా స్నేహితురాలు నాకు ముందు జాగ్రత్త కోసం ఇచ్చిందే, మీరు ఇది వాడండి, రేపు వెళ్ళి తెచ్చుకోండి అని ఆయన చేతిలో బర్త్ కంట్రోల్ పెట్టిన భార్య ప్రభావతి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళై సంవత్సరం కూడా దాటిపోయింది. ఇంకా పిల్లల్ని కందాం కదా అంటే, అబ్బా అప్పుడే పిల్లలు ఏమిటండి, కాస్తైనా జీవితాన్ని సరదాగా గడపకుండా అని ఇక్కడికి వచ్చిన ప్రభావతికి 5 స్నేహితురాళ్ళు పరిచయం అయ్యారు. ఆ 5 స్నేహితురాళ్ళకి లేని గొప్ప అలవాట్లంటూ లేవు. 5 ఎప్పుడు చూసినా ఊరి మీద పడి తిరగటం, మహిళా మండళ్ళు అంటాం, ఉమెన్స్ క్లబ్లు అంటాం, షాపింగ్లు అంటాం, ట్రిప్పులు అంటాం, ఎంజాయ్మెంట్లు అంటాం. వాళ్ళతో కలిసి ప్రభావతి కూడా ఊరి మీద పడి తిరగటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇలా ఇంకో సంవత్సర కాలం గడిచిపోయింది. అదేమని ఆయన అసలు ఇంట్లోనే ఉండట్లేదే ప్రభా, దేవుడి దగ్గర దీపం పెట్టడం, పూజ చేయటం కూడా మానేసావే, అవన్నీ అవుట్డేటెడ్ అండి, ఎవరు చేస్తారు అవన్నీ, నేను ఈ తరం కోడల్ని, ఈ తరం భార్యనే, నేను ఇలా ఉంటే నీకు నచ్చట్లేదా అని అడిగితే, కాస్త వస్త్రధారణ మారుతోంది చూడు అని ఆయనంటే, నాకు ఇలాగే ఇష్టం, నేను నాకు నచ్చినట్టు ఉండకూడదా, ఆయన చూసే కళ్ళల్లో ఉంటుంది, ఆడవాళ్ళు వేసుకునే వస్త్రధారణలో ఉండదనే ఆయన్ని నోటితోనే కొట్టడం, ఎదురు సమాధానాలు చెప్పటం, మాటకి మాట ఎదురు మాట్లాడటం మొదలుపెట్టిన భార్యను ప్రేమించే భర్త తల్లిదండ్రులు విలువ గౌరవాలతో పెంచిన ఏ మగాడు భార్య మీద చేయి చేసుకోవటం, తిట్టడం, అరవటం ఇలాంటివి చేయటం సంస్కారం, సభ్యత కాదనుకుంటారు. కాబట్టి శ్రీనాథ్ ప్రభావతిని ఏమనేవాడు కాదు. నేను వెళ్ళాక నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా, బోల్డన్ని నావెల్స్ ఉన్నాయి చదువుకోవచ్చు కదా, బోల్డన్ని ఛానల్స్ వస్తున్నాయి టీవీ చూడొచ్చు కదా, వీక్లీసు మంత్లీసు తెప్పించుకోవచ్చు కదా అని ఆయన అంటే బోరు. అదే నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, కార్డు
కార్డ్స్ ఆడుకుంటాం, ఉమెన్స్ క్లబ్కి వెళ్తాను, మహిళా మండలికి వెళ్తాను, అలా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటాను, సేవా కార్యక్రమాలకు వెళుతుంటాను, స్లమ్ముకు వెళ్ళొస్తున్నాను, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాను. ఈరోజు గుళ్ళో ఇంతమందికి ప్రసాదం పంచాం, నేను చేసేవి కూడా మంచి పనులేగా. మంచి పనులు అనేవి కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదంటారు. ఊరంతా తెలిసేలా ప్రచారం చేసుకొని చెయ్యాలని ఎవరూ చెప్పలేదే, ఇదంతా కామన్, మీకు తెలియదులే అలాంటివి అన్నాక పెళ్ళై ఇలా ఇంకో ఏడాది గడిచిపోయింది. ఆయనకి ఆయన స్నేహితులు అప్పుడే పిల్లల్ని ఎత్తుకోవటం చూసి పిల్లల మీద ఆశ కలిగి ఇక పిల్లల్ని కందాం కదా అనేసరికి అందే. అనేసరికి ఆయన బర్త్ కంట్రోల్ వాడటం ఆపాడు. ఆపి కూడా సంవత్సరమైన ప్రభావతి గర్భవతి కాలేదు. దాంతో ఇద్దరం వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుందాంగా అంటే, నువ్వు నాలో లోపం ఉందంటున్నావా ప్రభా, ప్రతి చిన్న విషయాన్ని నువ్వు పెంచకు, నేను అసలు అన్ని నానార్థాలతో నేనే పదాన్ని మాట్లాడలేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మందులు వాడుతున్నారు, అది సహజమైన విషయం, పద అని తీసుకెళ్తే అన్ని టెస్టులు చేసిన డాక్టరు లోపం ప్రభావతిలోనే ఉందనే, మందులు వాడితే ఒక 10% ఫలితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పేసరికి ఆయన గుండె గుబేలు మనిపోయిందే. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి చాలా క్యాజువల్గా తీసేసుకుందే. కానీ ఆయనకు ఆ క్షణం నుంచి మనశ్శాంతి లేకుండా పోయిందే. తల్లిదండ్రులకి ఈ విషయం చెప్తే కోడల్ని పిల్లలు కనలేని గొడ్రాలు అనే దాంతో ఇంకొకళ్ళైతే వాళ్ళ పుట్టింటి వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టి వాళ్ళెటు కానీ కట్నం ఇవ్వలేదు కాబట్టి కోడల్ని గెంటేసి కొడుకుతో విడాకులు ఇప్పించేస్తారు ఇంకొక అమ్మా నాన్నలైతే. కానీ వాళ్ళు భార్యాభర్తల జీవితాంతం కలిసి ఉండటానికి పరమావధి పిల్లలు కాదులేయ్యా, పుడతారులే, కాకపోతే మేం చేయాల్సిన తీర్థయాత్రలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు ఇంకా ఏవో మిగులున్నాయేమో, అందుకే వారసులను ఎత్తుకునే అదృష్టం దేవుడు మాకు ఇవ్వలేదేమోననే వాళ్ళు ఒకవైపున పడి ఈ గుడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళలేదన్నట్టుగా తీర్థయాత్రలు కానీ పడిపోయారు. శ్రీనాథ్ వాళ్ళ అమ్మ నాన్న ఒకవైపున శ్రీనాథ్ పిల్లల కోసమనే ఎక్కడైనా ఇంటి ఇల్లాలో పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, నోములు నోచాలి, అలాంటిదే ఆయన వెళ్ళం కడుపు పండాలి అనే దాంతో చల్లటి ప్రదేశాలకే తీసుకెళ్ళాడా, ట్రిప్పులకే తీసుకెళ్ళాడా, భార్యకి రోజు క్రమం తప్పకుండా ఆయన మందులు వాడటం, ఆయన హెల్దీ ఫుడ్లు పెట్టడం, ఒకవైపున ఆయన పిల్లలు పుట్టాలని మోకాళ్ళ మీద కొండెక్కటం, తిరుపతి కొండ కాళ్ళ నడకని ఎక్కటం, అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణలు చేసి రావటం, ఎక్కడ ఎవరో ఏ పూజ ఉందన్నా, ఏ ఉయ్యాల కట్టమన్నా, ఏ ముడుపు కట్టమన్నా, చివరికి ఏ మూలికలు వాడమన్నా, ఏ పసర్లు పోయించుకోమన్నా, చివరికి ఏ నిప్పులు తొక్కమన్నా, ఏ నాలుగుకి శూలాలు గుచ్చించుకోమన్నా, ఈ మాల వేసుకో పిల్లలు పుడతారో, అది చేయి పిల్లలు పుడతారంటే తెల్లవారుజామున లేవటం, దేవుడా ఒక్క బిడ్డను ప్రసాదించయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను తండ్రి, నీకు దండం పెడతానయ్యా, ఉద్యోగంలో కూడా నేను రూపాయి లంచాలు తీసుకొని ఎవరికి అన్యాయం కూడా చేయలేదు తండ్రి, నా తల్లిదండ్రులు కూడా పాపాత్ములు కాదయ్యా, నీకు దండం పెడతానయ్యా, పాపైనా పర్లా బాబైనా పర్లా, మా తర్వాత లంకంత కొంపు ఉందే, దానికి తోడు వెనకాల బోలెడంత ఆస్తి మూలుగుతోందే, ఒక్కళ్ళని వారసుల్ని ప్రసాదించమని వేడుకోగా ఆయన అమ్మా నాన్నలో చెక్కి శల్యం అయిపోయి ఈ వయసులో వాళ్ళు ఉపవాసాలుండి వాళ్ళు పూజలు చేయించి వాళ్ళు భజనలు పెట్టించే, వాళ్ళు ఒకవైపున సంతర్పణలు చేయించి యజ్ఞాలు చేయించి యాగాలు చేయించి హోమాలు చేయించి పెళ్ళైన 10 ఏళ్లకి ఒకనాడు ప్రభావతి వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయిందే. డాక్టర్ దగ్గరికి వెళ్తే నెల తప్పిందని చెప్పేపాటికే ఎక్కడ వాళ్ళు అక్కడ దేవుళ్ళకి అలా దండాలు పెట్టి కూర్చుండిపోయారు. వెంటనే సీతాపతి సుగుణ బయలుదేరి కొడుకింటికి వచ్చి అసలు పెళ్ళాము అడికాళ్ళ కిందే చేతులు పెట్టి పట్టుకున్నాడు శ్రీనాథ్. అయితే నువ్వు కాలు కింద పెట్టొద్దు అని అత్తగారు వచ్చి ఒకవైపున ప్రభావతికి ఆవిడే స్నానం చేయించటం, ఆవిడే పళ్ళు తోమటం, ఒకవైపున ఆవిడే జడల్లటం, ఆవిడే తింటే చెయ్యి అక్కడ కదులుతోననే కలిపి భోజనం తినిపించటం, మామగారు ఎక్కడెక్కడ తోటల నుంచే పళ్ళు తెప్పించి 1కి 10 సార్లు వాటిని ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించినవి అయినప్పటికీ కూడా కడిగి కోడలికి అవి తినమని ఇవి తినమని ఆయన పెడుతూ శ్రీనాథ్ అసలు భార్య కడుపుతో ఉందని ఉద్యోగానికి కూడా లీవ్ అప్లై చేసుకుని
చేసుకొని భార్య పక్కనే కూర్చొని కంటికి రెప్పలాగా భార్యని కాలు కదపనివ్వకుండా బెడ్ రెస్ట్లోనే చూసుకున్నాక పెద్ద హాస్పిటల్లో బోల్డంతమంది డాక్టర్ల పర్యవేక్షణలో ప్రభావతి పురుడు పోసుకుందే. మగపిల్లాడు పుట్టాడు. అంతే, ఇక ఆ పిల్లాడిని చేతిలోకి తీసుకొని శ్రీనాథ్తో పాటు ఆయన అమ్మా నాన్నలు కూడా అక్కడే హాస్పిటల్లో దేవుడుంటే ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏడిశారు. బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కార్తీక పౌర్ణమి రోజు పుట్టాడు. దాంతో ఆ పరమేశ్వరుడే, అరుణాచలేశ్వరుడే అనుగ్రహించాడనుకొని కార్తీక్ అనే పిల్లాడి పేరు పెట్టుకున్నారు. ఆ తరువాత ఇక ప్రభావతికి పిల్లలు పుట్టరని, యూట్రస్ రిమూవ్ చేసేసామని డాక్టర్లు చెప్పారు. చెప్పేసరికి ఇక వాళ్ళేమీ మాట్లాడలేక పుట్టిన పిల్లాడిని ప్రాణం ఒక ఎత్తుగా గుండెల మీదే నడిపించుకుంటూ పిల్లాడికి ఇంత చిన్న ముళ్ళు గుచ్చుకోకుండా, పిల్లాడి కంట్లో నుంచి కన్నీటి బొట్టు రాకుండా గుండెల మీదే వేసుకొని పెంచుకునేవాడు శ్రీనాథ్. ఎటూ ప్రభావతి ఇంట్లో ఉండదు, ఇల్లు పట్టుకొని ఉండదు. పాలు ఇమ్మనమని ఆయన కాళ్ళు పట్టుకొని పిల్లాడికి పాలిచ్చిన దాకానైనా ఊరి మీద పడి ఊరేగొద్దని దండాలు పెడితే పిల్లాడికి ఒక 3 నెలలు పాలిచ్చాక ఇక పాలు లేకుండా ట్యాబ్లెట్లు వేసేసుకుంది. నా అందం తగ్గిపోద్ది అని. దాంతోనే ఆయనే ఒకవైపున తల్లి తండ్రిని పిలిపించుకొని ఇక్కడే ఉంచి పిల్లాడికి వాళ్లే పాలు పట్టుకోవటం, ఆయన తల్లి స్నానం చేయించటం, ఆయనకి పిల్లాడితో పేగుబంధం ఎక్కడైనా తల్లికి ఏర్పడుద్దైతే ప్రాణబంధమే ఏర్పడిపోయింది పిల్లాడితో. పిల్లాడిని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకుండా పిల్లాడికి జరగాల్సిన అన్ని కార్యాలు తాత నానమ్మ దగ్గర ఉండి జరిపిస్తూ పిల్లాడిని ఒక యువరాజులాగా పెంచుకురావటం మొదలుపెట్టారు. అంతా దాంట్లో శ్రీనాథ్ పెంచే పెంపకంలో పిల్లాడు చాలా మంచివాడుగా, తాత నానమ్మలు నేర్పిన మంచి బుద్ధులతో చాలా ఉత్తముడుగా, దానికి తోడు చాలా ఓవర్ సెన్సిటివ్ పర్సన్గా పిల్లాడు పెరిగాడు. ఒక్క మాట ఎవరైనా అన్నా తీసుకోలేడు. అసలు గట్టిగా ఎవరికీ సమాధానం చెప్పలేడు. చాలా మంచోడు. అంతా దాంట్లో అమ్మెందుకు ఇంట్లో ఉండదు, దగ్గరికి తీయదు, గోరు ముద్దలు పెట్టదు, ప్రేమగా దగ్గరికి తీసుకోదు, ఒక హ్యాపీ బర్త్డే విష్ చెప్పదు అనే వాళ్ళ నాన్నతో ఒకసారి 2 సార్లు అంటే ఆ లోటు ఎక్కడ కొడుకు ఫీల్ అవుతాడు అని చెప్పి పెళ్ళాన్ని లేపి మరీ చెప్పించి ఆ తర్వాత మిగతాయన్ని ఆయన మీద వేసుకొని ఆయనే అమ్మాయి నాన్నయ్య కొడుకుని అన్నీ అయి పెంచుకురావటం మొదలుపెట్టాడు. పిల్లాడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వీళ్ళంతా ప్రతి సంవత్సరం పెద్ద పండక్కి సీతాపతి సుగుణ ఉండే పల్లెటూరికి వెళతారు. పుణ్య దంపతులు పండుగ అయిపోయిందే, దేవుడికి ఇవ్వాల్సిన వాయినాలు సమర్పించి వచ్చారు. ఆ రోజు రాత్రి పడుకున్న వాళ్ళు పక్కపక్క మంచాల మీద అలాగే పైలోకానికి చేరుకున్నారు. ఎంత పుణ్యం చేసుకున్నారో మా అమ్మా నాన్న. పుణ్య దంపతులు కలిసే దేవుడి సాన్నిధ్యం చేరుకున్నారు అనుకున్నాడు శ్రీనాథ్. దశదిన కర్మకాండలు పూర్తయిపోయిన తర్వాత ఉన్న పొలాలవి కౌలుకిచ్చేసి పిల్లాడిని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లాడిని ఏం చదువుకుంటావు నాన్న అని అడిగాడు శ్రీనాథ్. డాక్టర్ అవుతావా అయ్యా అంటే, లేదు నాన్న, నేను ఇంజనీరింగ్లోనే జాయిన్ అవుతాను. నాకు ఇక్కడ ఎంట్రన్స్ రాశాను, ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చిందే, హాస్టల్లో చేర్పించవా, వెళ్ళి చదువుకుంటానంటే, వద్దయ్యా, నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా నేనుండలేను, నా గుండె ఆగిపోద్ది నాన్న, పొద్దున్నే నిన్ను కాలేజీలో అందుకే నేను దించుకునేదే, మధ్యాహ్నం నేనే వచ్చి నీకు లంచ్ పెట్టుకొని వెళతాను ఇప్పటికీ కూడాను, సాయంత్రం నిన్ను నేనే పిక్ చేసుకుంటాను, చివరికి నిన్ను కాలేజీ ట్రిప్పులు అంటేనే నేను ఒక్కడిని పంపించకుండా నిన్ను తీసుకుని నేను సోలో ట్రిప్ వెళ్ళొస్తాను, అలాంటిదే నిన్ను నేనెలా పంపిస్తాను నాన్న అంటే, అది కాదు నాన్న, లేదయ్యా, మీ అమ్మది అదో ధోరణే, మీ అమ్మతోనే ఒకవైపున నాకు అలవాటైపోయినా ఏదో ఇక నెట్టుకొచ్చేస్తున్నాను జీవితంలో, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, ఒక పని చే, నువ్వు అదే కాలేజీకి వెళతానంటే నాకు ఉద్యోగం చేయాల్సిన కర్మేమీ లేదు, కోట్ల రూపాయల ఆస్తులు మూలుగుతున్నాయి మనకే, నేను విఆర్ఎస్ తీసేసుకుంటాను, నేనేటూ వాలంటరీ తీసుకున్నాక ఖాళీయే కదా, నీతో వచ్చేదా, పోనీ నీకు నచ్చిన చోటే చదువుకుంటావా అంటే, చచ్చా, నాన్నకి ఉద్యోగం లేకపోతే ఏం బాగుంటుంది అనే దాంతో వద్దులే, ఇక్కడే చదువుకుంటాను అనేశాడు పిల్లాడు. అలా ఆయనన్నా ఆయన తల్లిదండ్రులు సిటీకి పంపించగలిగారు, కానీ ఆయన బిడ్డను ఆయన హాస్టల్కే పంపించలేనంత అటాచ్మెంట్ తండ్రి కొడుకులకే. ఆ తర్వాత కార్తీక్దే చదువు కంప్లీట్ అయిపోయింది. మీ నాన్నలా గవర్నమెంట్ జాబ్కి రాయొచ్చు గారా అంది ప్రభావతి. లేదమ్మా,
నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రైవేట్ జాబే చేస్తాను. ఇష్టం లేదంటున్నాడుగా ప్రభ, వాడికి నచ్చినట్టే వాడిని ఉండనిస్తే పోలేదు, నువ్వు వెళ్ళి పుస్తకం చదువుకోపో, కొత్త నావెల్స్ తీసుకొచ్చాను అని. ఏం నాన్న, ఉద్యోగానికి వెళతావా, ఒకవేళ అక్కడ స్ట్రెస్ ఉందనుకో, స్ట్రెయిన్ ఉందనుకో, మానే నాన్న. నీకు కొత్త బిజినెస్ పెట్టుకోవాలంటే అమౌంట్ ఇస్తాను, లేదా అసలు ఎవరైనా పెట్టుకొని రన్ అవుతున్న బిజినెస్, బాగా లాభాల్లో సాగుతున్న బిజినెస్సే కొనేద్దాము నాన్న, మనకేమి లేక అంటే, డాడీ ఏంటో నీ పిచ్చి ప్రేమ, అదేమీ లేదు నాన్న, నేను హ్యాపీగానే వెళతాను చూడు ఉద్యోగానికనే. కొడుకు ఉద్యోగానికి వెళ్ళేంత పెద్ద అయిపోయాడని కళ్ళల్లో నీళ్లు తిరిగి కళ్ళొత్తుకున్నాడు ఆయన. ఆ తర్వాత పిల్లాడు ఉద్యోగానికి వెళ్ళటం, ఆ అబ్బాయి మంచితనం వల్ల, ఆ అబ్బాయిలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల ఒక్క మాట ఎవరితో అనిపించుకోవటం కానీ, స్ట్రెస్సు స్ట్రెయిను ఇలాంటివేవీ లేకుండా చాలా మంచి ఎంఎన్సీ కంపెనీలో పెద్ద జీతానికి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు కార్తీక్. అంతా దాంట్లో అందరూ శ్రీనాథ్తో, పిల్లాడికి పెళ్లి చేయవా, చదువైపోయింది, ఉద్యోగం కూడా వచ్చేసినట్టుందిగా, అంత అందగాడు పుట్టాడు, నీ అందమంతా నీ కొడుక్కే పోసాడు ఆ దేవుడు, అమ్మాయిలు అబ్బాయి చుట్టూ పడి తిరగట్లా, చచ్చా నా కొడుకు అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, నిలువెత్తు బంగారం అని శ్రీనాథ్ చెప్తే, ఆ బంగారానికే ఇంకో బంగారాన్ని తెచ్చి పెళ్లి చేసావనుకో, ఆ రోజున గంపెడు మంది పిల్లల్ని కనాలనుకున్నావు, మీ ఆవిడలో లోపం ఉండి పిల్లాడు ఒక్కడే పుట్టాడు, అది వేరే విషయం. ఏమో రేపొద్దున నీ కొడుక్కి వెంటనే పిల్లలు పుట్టొచ్చేమో, నీ భార్యలాగా ఆలస్యం కాకపోవచ్చేమో, మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకోవాలని లేదు అనేపాటికి ఆయనకి ఆశ కలిగిందే. వచ్చి కొడుకుని, అయ్యా పెళ్లి చేసుకుంటావా, ఎవరినైనా ఇష్టపడ్డావా, నేను ఇష్టపడితే నా బెస్ట్ ఫ్రెండ్ నాన్న మీరు, మీకు చెప్పనా నేను అన్న తర్వాత, సంబంధాలు చూడనా అయ్యా అంటే, అలాగే నాన్న చూడండి అన్నాడు. అనేసరికి ఆయనే పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి, ఇక మాకు కట్నాల మీద కానుకల మీద ఆశ లేదండి, కానీ మంచి కుటుంబంలో పిల్ల కావాలి, మంచి అమ్మాయి కావాలి, అదో మాదిరి ధోరణున్న అమ్మాయి అవ్వకూడదు, మనుషుల్లో ఉండాలి, ఏ పుస్తకాలు చదువుకుంటూనో స్నేహాలనే ఊళ్ళు పట్టుకొని తిరిగే పిల్లో కాదు, మా అబ్బాయి చాలా సెన్సిటివ్, చాలా మంచోడు, బాగా చదువుకున్నాడు, పెద్ద చోట ఉద్యోగం చేస్తున్నాడు, మా కొడుకు ఏ వ్యసనాలు లేవు, ఏ ప్రేమాయణాలు లేవు, నిలువెత్తు బంగారం మా కొడుకు, అలాంటి మా కొడుకుని ఓ మంచి అమ్మాయిని మీరు చూస్తే కోడలుగా తెచ్చుకొని ఆ అమ్మాయి చేతిలో పెడతా నా కొడుకునే, ఆ అమ్మాయిని కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటాం అని శ్రీనాథ్ చెప్పిన తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య గారు కొన్ని సంబంధాలు తీసుకొచ్చాడు వీళ్ళింటికి. తెచ్చిన వాళ్ళే ప్రొఫైల్స్ అన్నీ చూస్తుంటే అందులో ఒక అమ్మాయి శ్రీనాథ్కి కార్తీక్కి చాలా నచ్చింది. అమ్మాయి పేరు రుక్మిణి, వాళ్ళ అమ్మగారి పేరు సరోజ, నాన్నగారి పేరు సుధాకర్. అమ్మా నాన్నలకే తను కూడా ఒక్కతే కూతురు, చాలా మంచి కుటుంబం, వాళ్ళు కోటీశ్వర్లు కాకపోయినా ఆత్మాభిమానం గల మనుషులని, వాళ్ళ నాన్నగారు ప్రైవేట్ సెక్టార్లోనే ఉద్యోగం చేస్తున్నారని, దాంతోపాటు ఆయన ఏదో చిన్న చిన్న కాంట్రాక్ట్లు అవి చేస్తారని, వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్ అని, అమ్మాయి ఇంజనీరింగ్ వరకు చదువుకుందని పేరయ్య గారు చెప్పారు. మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళు ఉన్నది మొత్తం పిల్లకే పెట్టుకుంటారండి, మరీ ఏమీ లేని వాళ్ళైతే కాదు, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏనని కూడా పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యంగా వెళ్ళి కార్తీక్ రుక్మిణిని కలిసి ఒక కాఫీ డేలో మాట్లాడాడు. ప్రస్తుతం తను జాబ్ చేస్తున్నానని, పెళ్ళైన తర్వాత బ్రేక్ తీసుకుంటానని, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే కొత్తగా ఉందని, అమ్మా నాన్నల్ని నేను వాళ్ళే మనకు అన్నీ చూస్తారనే దాంతో పెళ్లి విషయం వాళ్ళకే వదిలేశానని, కాలేజీలో ఉండగా చాలామంది ప్రపోజ్ చేశారు కానీ నేను ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించలేదని ఆ అమ్మాయి చాలా మామూలుగా మాట్లాడింది. కార్తీక్కి ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ అమ్మాయి ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం, తల్లిదండ్రులకు విలువ గౌరవాలు ఇవ్వటం, ఆ అమ్మాయి చూడటానికి అందంగా ఉండటం, చదువుకోవటం, అన్నిటికన్నా ఎక్కువగా ఆ అమ్మాయికి సంస్కారం ఉంది, విలువలు తెలుసు, దాంతో చాలా నచ్చేసింది రుక్మిణి. ఆ తర్వాత ఒక 6 నెలలు జర్నీ చేద్దాం అనుకున్నారు. అంతలో రుక్మిణి వీళ్ళింటికి ఈ 6 నెలల కాలంలో ఒక 2-3 సార్లు వచ్చింది. వచ్చినప్పుడు ప్రభావతి
ప్రభావతి ఏ బయటికి వెళుతూనో, ఏ ఫోన్ మాట్లాడుకుంటూనో, ఏ పార్లర్‌కి వెళ్ళే హడావిడిలోనో బాగున్నారా ఆంటీ అంటే, "ఆ! బాగున్నా" అనుకుంటూ వెళ్ళిపోయేదే. అంతా గంటలు గంటలు కూర్చొని శ్రీనాథే కార్తీక్ చిన్నప్పుడు ఫోటోలు చూపించి, ఆల్బములు చూపించి, లేట్‌గా పుట్టాడని, మాకు మా కొడుకంటే అపురూపం అని, కార్తీక్ ఇవంటే ఇష్టమని, ఈ ప్లేస్ అంటే ఇష్టమని, ఈ దేవుడికి మొక్కుకుంటే పుట్టాడని ఆయన అవన్నీ మాట్లాడుతూ ఆ అమ్మాయితో ఒక తండ్రిలా కలిసిపోయేవాడు శ్రీనాథ్. ఆ రుక్మిణి వాళ్ళ ఇంటికి మాత్రం కార్తీక్ ఫ్రీక్వెంట్‌గా 2 రోజులకోసారి, 3 రోజులకోసారి చాలా సార్లు వెళ్ళాడు ఈ 6 నెలల్లో. కార్తీక్‌కి రుక్మిణి వాళ్ళ అమ్మగారిలో తల్లి ప్రేమ కనపడేది. ఆవిడ చాలా మంచిది, చాలా పేషెన్సీ ఉన్న మనిషే, చాలా ఓర్పు సహనాలు ఉన్న మనిషే. ఇక రుక్మిణి వాళ్ళ నాన్నకి ఆయన పేరు సుధాకర్. ఆయనకి విపరీతమైన కోపం, కానీ అంతే మంచితనం కూడాను. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతాడు ఆయన. కానీ వాళ్ళ కుటుంబం చాలా చాలా మంచిది. దాంతో ఇరు కుటుంబాలు సరే అనుకోని గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంటు సెలబ్రేషన్స్ అవి అయిపోయినాయి. ఆ తర్వాత రుక్మిణికి పెళ్లి నగలు తెచ్చుకోండమ్మా మీకు నచ్చినాయని కార్డ్ ఇచ్చాడు శ్రీనాథ్. కార్తీక్‌ని తీసుకెళ్ళి తనకు కావలసిన బట్టలు, నగలు ఈ జనరేషన్‌లో వాళ్ళు మ్యాచింగులు కొనుక్కుంటున్నారు కాబట్టి కొనుక్కొచ్చేసుకున్నారు. అయిపోయిందే. అసలు పెళ్ళి ఎవరికీ ఇబ్బంది కలగకుండా శ్రీనాథ్ ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి నింగి నేల ఏకమయ్యేంత ఘనంగా చేయాలనుకొని చాలా పెద్ద ఈవెంట్ ప్లానర్స్ దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళకి అప్పగించేశాడు పెళ్లి బాధ్యతలన్నీ. దాంతో వీళ్ళు అకేషన్స్‌కి వెళ్ళి సెలబ్రేట్ చేయటమే తప్ప ఒక కోటీశ్వర్ల పెళ్ళికి ఏమాత్రం తగ్గకుండా పెళ్లి ఏర్పాట్లు కూడా ఒకవైపున జరిగిపోతున్నాయి. కరెక్ట్‌గా పెళ్ళికి ఒక వారం రోజులు ఉందనగా ప్రభావతి తన 5గురు స్నేహితురాళ్లతో చాలా బిజీగా కూర్చొని చెలోక్తులు విసురుకుంటూ జోకులు వేసుకుంటూ ఉండగా అప్పుడే వచ్చిన ఒక స్నేహితురాలు, ఇంకేముంది ప్రభావతి కొడుకు కూడా పెళ్ళైపోయిందే, ప్రభావతి కూడా ఇప్పుడు ఏముందిలే నెక్స్ట్ ఏ వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో లేదంటే ఏ బయట వరండాలోనో లేదంటే బయట సర్వెంట్ క్వార్టర్స్లోనో ఉండాల్సిందే అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేమవసరం, నేనెందుకుంటానలా, ఎందుకంటే నీకు ఉంది కూతురు కాదు కోడలు రాబోతోంది, నీకుంది కొడుకు, కోకి ఓత్వం ఇస్తే కోడలు రాబోతోంది, కోడలంటే ఏంటో తెలుసా నీకు, నీకు ఏమని చెప్పంలే మా బాధలో, నా కొడుకున్నాడా, నా కోడలు ఉద్యోగానికి వెళుతున్నానని వాడితో కలిసి వెళ్ళి మెల్లమెల్లగా వాడిని వేరు కాపురం తీసుకెళ్ళిపోయిందే, నా కోడలు అసలు నన్ను మా ఆయన్నే ఒక గదికి పరిమితం చేసేసిందే, నా కోడలు పడక గదిలో నా కొడుక్కి తలగడ మంత్రాలేసి నూరి పోసి అసలు మా మాటే వినకుండా చేసేసిందే, నా కోడలు నన్ను ఇంట్లో వంట మనిషిని చేసింది, నా కోడలు నన్ను పని మనిషిని చేసిందే, దానికి ఇష్టమైనట్టు విచ్చలవిడి డ్రెస్సులు వేసుకుంటుంది, అసలు నా కోడలైతే దాని బాస్తో ఉద్యోగానికి వెళుతున్నానని అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని నా కొడుక్కి వారసుల్ని చేసేసిందే, నా కోడలు సినిమాలు షికార్లు ట్రిప్పులు షాపింగులు అనే నా కొడుకుని తీసుకొని ఎప్పుడు చూసినా ఊరి మీద పడి తిరుగుతూ ఉంటుంది, నా కోడలు ఇంటి పెత్తనం మొత్తం తీసేసుకుందే, చీపాడు చెప్తే చండాలంగా ఉంటుంది, నాకన్నా ఎక్కువ మా ఆయనతో మా కోడలు చనువుగా ఉంటుంది, మా కోడలు అంతే, మా కోడలు ఇలాగే, రేపొద్దున నీ కోడలు ఏం చేసుద్దోనమ్మా, మొగుడితో క్లోజ్గా మాట్లాడటం, మొగుళ్ళతో కలిసి జాగింగులకు వెళ్ళటం, మొగుళ్ళతో కలిసి జిమ్ములకు వెళ్ళటం, కపుల్ గోల్స్ అంటాం, అబ్బో ఇప్పుడు మామూలు విపరీతంగా లేరులే కోడళ్ళు, వస్తుందగా నీకు కూడా తెలిసి వస్తుందిలే బాగా, ముందు మెల్లగా చాప కింద నీరులాగా ఇంట్లో దూరతయ్యి ఈ కోడళ్ళు అనే క్యాండిడేట్లు, ఆ తర్వాత మెల్లగా మొగుడి మనసు దోచుకొని మామని గ్రిప్పులో పెట్టుకొని అత్తని చేతగాని దాన్ని చేసేసి ఆడిందాట పాడింది పాటగా ఇంటి పెత్తనం మొత్తం చేతిలోకి తీసుకొని చివరికి అత్తని కుక్కని చేసేసి ఒక గొలుసేసి మూలన కూర్చోబెడతాయి, దాంతో మామ మన చేతిలో ఉన్నాడు, మొగుడు మన చేతిలో ఉన్నాడు, అత్తదేముందే ఇంట్లో ఒక పని మనిషి, ఇంట్లో ఒక వంట మనిషి అనే ఉన్నవి లేనివి చాడీలు
అత్తమామలు కావాలనే వాళ్ళ కోడళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు నిజంగా అలా ఉంటేనే వీళ్ళు ఎలా ఓళ్ళ మీద పడి తిరిగి, ఎలా ఇళ్ళ మీద పడి తిరిగి, ఇలా ఇంత విచ్చలవిడిగా తిరుగుతారా? ఆ విషయం అడగాలనే బుద్ధి ప్రభావతికి ఉంటేనే కదా! దాంతో ప్రభావతికి వాళ్ళ కోడళ్ళ మీద పెట్టి రాబోయే వీళ్ళ కోడల్ని పాయింటౌట్ చేసి మరి మొత్తం నూరిపోశారు వరుసగా కూర్చొని. దాంతో ప్రభావతికి రాబోయే కోడలి మీద పీకల దాకా, పీకల దాకా అనకూడదేమో, తల దాకా కూడా విషం నింపేసుకొని ఆ అమ్మాయి మీద లేని పగని పెంచేసుకోవటం మొదలుపెట్టింది ప్రభావతి. ఆ తరువాత పెళ్లి జరిగిపోయిందే. కోడలు గృహప్రవేశం చేసి ఇంట్లోకొచ్చిందే. ఆ తరువాత కొడుకు అత్తామామలు, అల్లుడు మా ఇంట్లోనే శోభనాలు చెయ్యాలి అంటారు. కానీ మీరు ఈ తరం పిల్లలు, మేము ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, మేము అలాంటి మూఢనమ్మకాలేమీ నమ్మమయ్యా. ఇగో హనీమూన్ టికెట్లు నేను వారానికి బుక్ చేశాను. అది నీ ఫేవరెట్ ప్లేస్ అని అమ్మాయి చెప్పింది. అక్కడ మీకు ఆ 7 రాత్రుళ్ళు పగళ్ళు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ బుక్ చేసి పెట్టాను. హ్యాపీగా వెళ్ళి స్పెండ్ చేయండి అని ఆయన ఒక వారం టికెట్లు అల్లుడి చేతిలో పెడితే అక్కడి నుంచి ఇంకో 3 ప్లేసులకి 3 వారాలకే కార్తీక్ ప్లాన్ చేసుకున్నాడు హనీమూను. అలా భార్యాభర్తలు వెళ్ళి నెల రోజుల పాటు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, కార్తీక్ రుక్మిణి గురించి అనుకున్న దానికన్నా కూడా రుక్మిణి ఇంకా చాలా మంచిదే. చాలా ఓర్పు, సహనం, మంచితనం, చాలా ప్రేమానురాగాలతో చాలా అందంగా ఉంటుంది. మొగుడిని అర్థం చేసుకుంటుంది. అతనితో చాలా క్లోజ్గా ఉంటుంది. ఒక మగాడు ఒక భార్య దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో అంతకి మించి ఇచ్చే అమ్మాయే ఆ అమ్మాయే. దాంతో వెళ్ళిన ప్రతి చోట కూడా ఎంతోటి పెద్ద కుటుంబం ఉందని ఆ అమ్మాయికి ఉన్న అమ్మా నాన్నలకి ఒక ప్లేస్లో వాళ్ళ నాన్నకి ఏదో ఒక బెల్టు, వాళ్ళ అమ్మకి ఏదో ఒక హ్యాండ్ బ్యాగ్ వరకు తీసుకుని వెళ్ళిన ప్రతి చోట మాత్రం ప్రభావతికి చీరని, షాలని, చెప్పులని, ప్రభావతి కోసం క్లిప్పులని, ప్రభావతి కోసం అవని ఇవని వెళ్ళిన ప్రతి చోట మామగాడి కోసమని కొంటూనే ఉందే. ఇలా నెల రోజుల హనీమూన్ పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత అత్తమ్మ మీకోసం ఇవిగోండి ఇవన్నీ తీసుకొచ్చాను. మనందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ వెళదాం అత్తమ్మ. మనందరం కలిసి ఇక నుంచే ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళదామని నేను కార్తీక్కి చెప్పాను. ఇప్పుడంటే మా హనీమూన్ కానీ ఇక నుంచి మీరు నేను మంచి ఫ్రెండ్స్ అయిపోదామా అని చెయ్యి చాపేపాటికి ఆ అమ్మాయి చేతినే ఛట్మని ఒక్కటి తీసింది ప్రభావతి. అదిరి పడిపోయి ఉలిక్కి పడిపోయింది ఆ అమ్మాయి. మీకోసం ఇవన్నీ తీసుకొచ్చాను అత్తమ్మ అనేసరికి చండాలంగా ఉన్నాయి, నాకు నచ్చలా అనేసరికి ఉలిక్కి పడ్డారు ఒక్కసారిగా శ్రీనాథు. ఇక కొడుకు ముఖం వైపు ఆయన చూస్తే ఏంటిది అసహ్యంగా తన భార్య అసలు అమ్మ అలా మాట్లాడటం ఏంటనే ఒక నిట్టూర్పు, నిస్పృహ, అసహ్యం కొడుకు కళ్ళల్లో ముఖంలో ఆయనకు కనపడి ఎక్కడ కొడుకు ఏ నిర్ణయాలు తీసుకుంటాడోనని ఆయన తప్పట్టుకోకమ్మా, దానికి మోనోపాజ్ వచ్చింది కదా, మనసు బాగోక, ఏమీ కాదే, నాకు ఈ ఎల్లో శారీ ఉంది, నాకు ఈ పింక్ కలర్ నచ్చలేదు, నాకు నువ్వు తెచ్చిన ఫ్యాబ్రిక్లో డ్రెస్ ఉంది నాకు నచ్చలేదు, నేను ఇలాంటి చీప్ క్లిప్స్ యూస్ చేయను, ఎప్పుడో వాడి పడేశాను, ఈ నెయిల్ పాలిష్లు నేను అసలు వాడను, ఇవి నాకు నచ్చలేదు, అవి నాకు నచ్చలేదు అనే పాటికి అది కాదత్తయ్య, అంటే నేను తెస్తే మీకు నచ్చుతాయని. తెచ్చింది నా కొడుకు డబ్బులతోనేగా, నీ తాతగాడి డబ్బులతో ఏమీ తేలేదుగా, చేతిలో ఫోన్ ఉందిగా, వీడియో కాల్ ఫెసిలిటీ ఉందిగా, నాకు ఫోన్ చేసి నా పర్మిషన్ తీసుకుని నాకేమిష్టమో అడిగి తేవచ్చుగా, ఏంటి డ్రామాలు వేస్తున్నావా, ఏంటి సెంటిమెంట్స్ ప్లే చేస్తున్నావా, నువ్వు డ్రామా క్వీన్ అని నిన్ను చూడగానే నాకు అర్థమైందిలే కానీ ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఎత్తుకెళ్ళి ఈ కూడా నీ అమ్మకే ఇచ్చుకొని మొహం మీద కొట్టింది ఆ అమ్మాయి. బెత్తరపోయింది ఆ అమ్మాయే. నేను మా అమ్మకు కూడా మా నాన్నకు కూడా ఇవే తీసుకున్నాను మామగారు, అయ్యో నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకమ్మా, కార్తీక్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అన్న తర్వాత చాలా బాధపడ్డ కార్తీక్ మొహం చూసి రుక్మిణి ఇంకా కార్తీక్ ఐఎమ్ సారీ అంటే చచ్చ ఊరుకో, ఏంటిది చిన్నపిల్లాడిలాగా, అయినా కొత్తగా కాపురానికి వచ్చిన తర్వాత అత్తాకోడళ్ళ మధ్య ఇలాంటి చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి, సర్దుకుపోకపోతే సంసారాలు అవుతాయా ఏంటి, అయినా నేనే అడిగి తీసుకొని ఉండాల్సిందే, నేను తెస్తే నచ్చుతాయని మా అమ్మకి సెలెక్ట్ చేసినట్టు చేయటం నాదే తప్పులే, వదిలే అనేసింది ఆ అమ్మాయే. ఎక్కడ భార్య తన తల్లిని తప్పుగా అనుకుంటుందో అనుకుంటే
తనకన్నా ఎక్కువ అర్థం చేసుకుంటుంది అని చాలా ఆనందపడాలా, తల్లి దిగజారిపోయినట్టు బిహేవ్ చేసిందని బాధపడాలా అనే కార్తీక్ అర్థం కాలేదు. పెళ్ళైన కొత్తని ఇంట్లోనే ఉంటుంది రుక్మిణి. అయితే టీవీ దగ్గర కూర్చున్న కోడల్ని 24 గంటలు టీవీలు చూడటం తప్ప వేరే పని లేదా నీకు? చెప్పండి అత్తమ్మ, ఏదైనా హెల్ప్ చేయనా? ఏదైనా పనుందా చెప్పండి చేస్తానంటే పనుందా ఏంటి? ఇక నుంచి ఇంటి పని వంట పని మొత్తం నువ్వే చూసుకోవాలి. ఎవరు చూస్తారు? లేచొచ్చి వంట చేయి అనేసరికి చేస్తాను అని లేచి ఆ అమ్మాయి వంట చేస్తే నా మొగుడికి నీ మొగుడికి క్యారియర్లు పంపించు అంటే క్యారియర్లు పంపించేసింది. ఆ తర్వాత భోజనం తిందామని టేబుల్ దగ్గర పెట్టుకుంటే కంచం నేలకేసి కొట్టి వండినవన్నీ గోడలకేసి కొట్టి నువ్వు వండిన ఈ కూరలో ఉప్పు లేదు, ఈ కూరలో ఈ మసాలా వేసావు, ఈ కూర ఎలా ఉంది, ఇది అలా ఉంది అంటే నాకు మీరు చెప్పుండాల్సిందిగా అత్తమ్మ ఎలా వండాలో మీరు చెప్పలేదుగా అన్న తర్వాత నీ అమ్మ నీకు అది కూడా నేర్పించలేదా, నీకు అది కూడా రాదా? అవునులే, ఊడి మీద పడి బజారు తిరుగుళ్ళు తిరుగుతూ ఉద్యోగాలు అడ్డం పెట్టుకొని అడ్డమైన వాళ్లతో కులికొచ్చే నీకేం తెలుసుద్దిలే, ఇంటి ఇల్లాలకుండే లక్షణాలు నీకెలా వస్తాయిలే అని ఆ అమ్మాయి వదిలేయమని చెప్పిన రెండోసారి మీరు చెప్తే నేను నేర్చుకొని మీకు నచ్చినట్టు వండుతానని చెప్పిన వినకుండా ఆ అమ్మాయిని తిండి తిననివ్వకుండా మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెట్టిన డిస్కషను ఆర్గ్యుమెంటు సాయంకాలం ఆఫీసు నుంచి ఏమైందని శ్రీనాథు వెనకాలే కార్తీక్ వచ్చిందాకా ప్రభావతి అరుస్తూనే ఉందే. ఎందుకే అలా మాట్లాడతావు నోరు పాడేసుకుని ఆ పిల్లని అంటే అలాగేనా వంట చేసేదే, అలాగేనా వంట వండేది, బాగానే ఉందిగా అమ్మాయి కొత్తగా వండింది, కొత్త రుచి, ఎప్పటి నుంచో నువ్వు వండిందే కదే తింటున్నావు, ఈ వయసుకు నీకు కొత్త కొత్త రుచులు కావలసి వస్తున్నాయిలే, పెళ్ళాం నీకు మోటైపోయి పెళ్ళాం మీద నీకు మోజు తీరిపోయి వావి వరుసలు లేకుండా తయారవుతున్నావు నువ్వు, ఎవరో పడుచు వాళ్ళు వచ్చినా ఇకిలిచ్చుకుంటూ మాట్లాడుతున్నావు నువ్వు అనే పాటికి కొడుకు బిత్తరపోయి చూశాడు ఆయన వైపు. దాంతో ఇది చిలికి చిలికి గాలివాన ఎక్కడ దాకా వెళ్ళుద్దోననే ఏమే నువ్వే ఒక రవ్వ కారం ఎక్కువ వేస్తావు, మసాలాలు ఎక్కువ వేస్తావు, అమ్మాయి సరిపడానే వేసిందని అలా అన్నానే నాకు బీపీ సచ్చిందని ఎందుకు విషయం పెద్ద చేస్తావు, ఎవరయ్యా చేసిందే, నోరు ముయ్యి నువ్వింకా, నువ్వే నోరు ముయ్యి, నువ్వే అన్నీ ముయ్యి అనేపాటికి అదిరిపోయే కొడుకుని అమ్మ నీకు దండం పెడతాను లోపలికి వెళ్ళిపో అనే కొడుకు కోడల్ని ఆయన లోపలికి వెళ్ళమన్న తర్వాత కొడుకు కిందకి దిగొచ్చి ఆ తర్వాత నాన్న ఇల్లే అంటారా దీన్నే, అమ్మ ఎందుకు నాన్న ఇలా ప్రవర్తిస్తోంది, నా భార్య ఏం చేసింది నాన్న అంత తప్పు, ఎందుకు నాన్న అలా బిహేవ్ చేస్తోంది అంటే మా నాన్నవి కదూ నేను సర్ది చెప్తానయ్యా నువ్వు వెళ్ళు అని ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. ప్రభావతి లేచి వెళ్ళి కొడుకు గది బయట చెవి పెట్టి రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు భార్యాభర్తలు కలిమిడిగా ఉండటం సహజం. అలిసిపోయిన కొడుకు మంచినీళ్ళు అయిపోయినాయని డోర్ తీస్తే తలుపుకి చెవానిచ్చిన ప్రభావతి కొడుకు మీద పడింది. దాంతో ఏం చేస్తున్నావమ్మా నువ్విక్కడ అని తల్లి వైపు అసహ్యంగా చూశాడు కార్తీక్. దాంతో లైట్లన్నీ వేసేసరికి ఏమైంది అని శ్రీనాథ్ లేచొస్తే అమ్మ నా బెడ్రూమ్ దగ్గర నుంచోనే చెవి పెట్టి వింటోంది నాన్న బెడ్రూమ్లోకి, ఏం జరిగిందో మీరే అడగండి అనే పాటికి ఆయనకి ప్రాణం చచ్చిపోయి ఎందుకు వెళ్ళావే నువ్వు అలాగా అనేసరికి ఏంటంట నేను ఇంటి యజమానురాల్ని వాడి తల్లిని వెళితే ఏంటంట అని ఫ్యాట్మని డోరేసేసింది ఆయన మొహం మీద. తల తీసేసినట్టు అనిపించింది కొడుకు కోడల ముందు ఆయనకే. ఏంటిదంతా అన్నట్టు చూసేశాడు కొడుకు ఆయన వైపు. ఆ తర్వాత తెల్లారే ఎవరి పనుల మీద వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాక కోడలు ఇంటి పనులు చేసుకుంటుంటే ఏయ్ ఎట్రా అంది ప్రభావతి. చెప్పండి అంటే రోజు నా కొడుకు చేత ఎన్నిసార్లు ఒంటి మీద చేయించుకుంటున్నావు నువ్వు అనేసరికి ఆ అమ్మాయికి ప్రాణం చచ్చిపోయినట్టు అనిపించింది. దాంతో 4-5 సార్లు నీకో విషయం చెప్పనా, ఊరి చివర వేశ్యాగృహాల్లో వెలయాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రోజుకి ఒక విటుడినే సుఖపెడతారు. ఒక విటుడిని సుఖపెట్టిన తర్వాత వాళ్ళ శరీరాల్ని మళ్ళీ వాళ్ళు సిద్ధం చేసుకోవటానికి 2 రోజులు సమయం పట్టుద్దంట. రాత్రంతా
ఇదంతా నువ్వు అలా ఎలా ఉండగలవు? ఒక మగాడితో? సంసార స్త్రీకి ఉండే లక్షణాలే అంటారా వాటిని? అవునులే, మీ అమ్మ కూడా మీ నాన్నతో అలాగే ఉంటదేమో, అందుకే నీకు ఆ లక్షణాలే వచ్చాయేమో. అత్తయ్య అనేసరికి ఏంటే గొంతు పెంచి మాట్లాడుతున్నావు? ఎవరనుకుంటున్నావే నన్ను? ఏమనుకుంటున్నావే నన్ను? ఏంటే నువ్వు ఆ మాటలు నా కొడుకుతో? వాడి బుగ్గ కొరకటం ఏంటి? వాడి చెవి కొరకటం ఏంటి? ఆ మాటలేంటి? ఆ సరసాలేంటి? ఆ అమ్మాయి బిత్తరపోయి అలా నిలబడిపోయింది. అలా మధ్యాహ్నం మొదలుపెట్టుద్ది ఎప్పుడు? ఆ రోజున పొద్దున 10ంటికి మొదలుపెట్టింది ప్రభావతే. సాయంత్రం మగాళ్ళ ఆఫీసుల నుంచి వచ్చేంత వరకు కూడా జరుగుతూనే ఉంది గొడవ. ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్‌గా రావటం, ప్రభావతి ఆపేయటం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఇల్లు ప్రశాంతంగా ఉందనుకున్నాడు శ్రీనాథ్. అయితే చూసిన కార్తీక్‌కి ఎందుకో రుక్మిణి మొహం డల్‌గా అనిపించింది. ప్రభావతి మొహం ఏదో విజయ గర్వంతో కనపడింది. దాంతో స్నానానికని వెళ్ళాడు బాత్రూంలోకి కార్తీక్. అయితే అనుకోకుండా సోప్ మర్చిపోయినట్టుంది, పెట్టలేదని కబోర్డ్‌లో సోప్ తీసుకెళ్దామని వచ్చేసరికి ఫోన్ తీసుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ రుక్మిణి బాల్కనీలో నుంచి వాళ్ళమ్మ సరోజకు ఫోన్ చేసి, అమ్మ మా అత్త ఇలా అడుగుతుందమ్మా, నీ మొగుడు ఎక్కడెక్కడ నీ ఒంటి మీద చెయ్యేస్తున్నాడు, నీ మొగుడుతో నువ్వేమేం చేస్తున్నావు, రోజుకి ఎన్నిసార్లు కలుస్తారో వెలయాలంటుందమ్మా నన్ను. ఏం మాటలమ్మా అవి? నా భర్తతో నేను 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు వేసి ఆయనతో నేను కాపురం చేసుకోవటం తప్ప అమ్మా? ఇలాగేనా అమ్మా మాట్లాడాల్సిన మాటలు? నేను ఈ మాటలు పడలేకపోతున్నానమ్మా, నేను ఉండలేనమ్మా, నా వల్ల కాదంటే వాళ్ళమ్మ, తప్పమ్మా, మీ నాన్నగారికి ఈ విషయాలు చెప్పకు, ఆయనకు అసలే ఆత్మాభిమానం కోపం ఎక్కువ, ఆవిడ మాట్లాడిన మాటలు తప్పే కరెక్ట్ అని నేను అనను, కానీ అలాంటి మనిషికి నువ్వు ఎదురుగా ఉండొద్దు తల్లి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోమ్మా, ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్లకుండా ఉండి అక్కడ ఉడిగాలన్నీ చేసే బదులు ఉద్యోగానికి వెళ్ళిపో తల్లి, చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసుకొని కాపురాలు కూలదోసుకోకమ్మా, మరీ పరిస్థితి విషమించినప్పుడు నీకోసం నీ పుట్టిల్లు ఎప్పుడూ తలుపు తెరిచే ఉంచుద్దమ్మా అని ఆవిడ చెప్పింది. కానీ ఆ మాటలు మొత్తం కార్తీక్ వినేశాడు. అలాగే కార్తీక్ దిగెళ్ళి శ్రీనాథ్ చేపట్టుకొని పూజ రూంలోకి తీసుకొచ్చి, అమ్మిలా అడిగిందంట నాన్న అనేపాటికి ఆయనకి తల నరికేసినట్టు అనిపించింది. దాంతో ఆయన ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక, ఏమే ఇలా మాట్లాడావా? సంసార స్త్రీలు అడగాల్సిన మాటలేనంటే ఇవి అంటే ఎవరని అడిగాను ఏంటంట? అడిగితే నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా అనేపాటికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలగొడతా. ఏది కొట్టు? మహిళా మండలి ముందో, నిన్ను ఉమెన్స్ క్లబ్ ముందో ఆడవాళ్ళని పోగు చేసి తీసుకొచ్చి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయ్యుండి నన్ను కొడుతున్నావని, తిడుతున్నావని, నువ్వు ఇప్పుడు అవసరమైతే చెన్నెళ్ళు పెట్టావని, నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావని, ఉద్యోగాల్లో లంచాలు తీసుకుంటున్నావని, అవన్నీ నేనెప్పుడు చేశానే? నువ్వు చెయ్యకపోయినా సరే చేశావని చెప్పి నిన్ను జైల్లో పెట్టించి నీ పరువు తీస్తా, నోరు మూసుకో అనేసరికి నువ్వే నోరు మూయ్, ఎలా వెళతావో చూస్తానని ఆయన బెడ్రూమ్ తాళం వేసేసి తాళం జేబులో వేసుకొని పడుకోవటం మొదలుపెట్టాడు. ఆయన్ని నిద్రపోనిచ్చి మెల్లగా జేబులో తాళం తీసి మళ్ళీ వెళ్ళి వాళ్ళ పడగ్గది దగ్గర తచ్చాటం మానలేదు ప్రభావతి. ఆ తర్వాత ఈ టార్చర్ పడలేని రుక్మిణి ఉద్యోగానికి వెళతానని కార్తీక్ని అడిగితే, నా ఆఫీస్కే రాపోని అన్నాడు. వద్దు కార్తీక్, నీ ఆఫీస్లో టైము చాలా లేటు, అదే నేను అంతకుముందు వర్క్ చేసిన ఆఫీస్లో అందరూ లేడీసే ఉంటారు, మగాళ్ళు ఉండరు, మా బాస్ కూడా లేడీనే, అది గార్మెంట్ ఫ్యాక్టరీ కదా, నేను అక్కడికే వెళతానులే, పైగా ఆవిడ నన్ను వచ్చి జాయిన్ అవ్వమని కూడా చెప్పారు, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నేను అక్కడ ఆవిడ పిఏగా నాకు ఆవిడ స్కెడ్యూల్ అలవాటైపోయిందే, నేను అక్కడికే వెళతాను, అక్కడికైతే నేను మార్నింగ్ నీతో పాటు వెళ్ళినా సాయంకాలం చాలా త్వరగానే ఆవిడ పంపించేస్తారు, మేము ఆడవాళ్ళమనే అనేసరికి సరే అన్నాడు. అప్పటి నుంచి ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది రుక్మిణి. ఉద్యోగానికి వెళుతోంది కదా అని చెప్పి చిన్న బ్లాక్ బీడ్స్ వేసుకొని సింధూరం పెట్టుకొని వెళుతుంటే ఒకరోజు మెయిన్ డోర్కి తాళాలు వేసి కూర్చొని ఆ అమ్మాయిని నగలన్నీ వేసుకొని
చీర కట్టుకొని, తలలో పూలు పెట్టుకొని, చేతుల నిండా మట్టి గాజులు, కాళ్ళకి మెట్టెలు, తలలో సింధూరం, మంగళసూత్రం ఇయన్నీ యేసుకొని వెళ్ళవే. నువ్వు తిరుగుబోతు ఆడదానివి కాదు, సంసారపక్షమైన ఆడదానివని కూర్చుంటే ఆఫీస్‌కి టైం అయిపోతుంది అత్తయ్య నాకు. అంటే పర్వాలేదు నువ్వు అలా వెళ్ళేటట్టయితే వెళ్తావు. లేకపోతే నువ్వు ఇంట్లోనే ఉంటావంటే, ఆ అమ్మాయి ముడేసుకొని కాటన్ చీర కట్టుకొని ఎట్టకేలకి ఆవిడ చెప్పినట్టే బయటికి వెళ్తేనే వెళ్ళనిచ్చింది ఆవిడ. ఆ అమ్మాయిని అలా చూసి ఏంటి ఈరోజు ఏమైనా ఫెస్టివలా అని అడిగారు ఆఫీసులో వాళ్ళు. అంటే మా ఇంట్లో పూజ ఉందలే అని చెప్పేసరికి ఈవినింగ్ పికప్ చేసుకోవటానికి వచ్చిన కార్తీక్ ఏంటి అవతారం అని అడిగాడు రుక్మిణిని. ఏమీ లేదు అనేసరికి అర్థమైంది వాళ్ళమ్మే ఇలా చేసిందనే. ఏంటి నాన్న ఇదంతా అంటే, నీకేం పోయే కాలం వచ్చిందే, ఆఫీసులకు వెళ్ళే ఆడవాళ్ళు అలా ఎందుకుంటారే, నా ఆఫీసుకు కూడా వస్తారే 10th క్లాస్ ఫెయిల్ దానా, నా ఆఫీస్కి వచ్చే ఆడవాళ్ళు కూడా అలా ఉండరు. ఓ అందుకేనా నీకు నేను నచ్చక నువ్వు వాళ్ళిళ్ళకి వెళ్ళొస్తున్నావా, పిచ్చి పిచ్చిగా వాగితే చెంప పగల కొడతాను. వెదవ్వాగుడు వాక్కు, నేను కొడతా, నాకు చెయ్యుంది, నీకు చెంపుంది. నువ్వు చేత్తో కొడితే సరిపోలేదన్నట్టు ప్రవర్తించావనుకో, నేను ఐహిల్స్ వాడతాననేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచే. కోడల ముందు కొడుకు ముందు ఆయనకి తల నరికేసినట్టుగా అనిపించింది. ఆ తర్వాత నుంచే ఆ అమ్మాయిని ఒకవైపున ఆఫీస్కి వెళ్ళే టైంకి ఇంటి పని చేసి వెళ్ళమంటాం. వేడినీళ్ళు గంగాళంలో కాచి దీంతో వాకిలి కడుగనే ఆ గంగాళాన్ని కాలుతో తన్ని ఆ వేడినీళ్ళు ఆ అమ్మాయి కాళ్ళ మీద పట్టం. ఆ అమ్మాయిని కావాలని వంట చేసేటప్పుడు కాఫీ వేడి చేసుకుంటున్నట్టుగా వేడివేడి కాఫీ ఆ అమ్మాయి చేతుల మీద ఒలికించేయటం. ఈరోజు ఈ వ్రతం ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళకూడదంటాం, ఈరోజు ఈ పూజ ఉందంటాం, ఉద్యోగానికి వెళుతున్నావు, జీతం ఎవడికిస్తున్నావే తీసుకెళ్ళి అని అడగటం. ఆ అమ్మాయి సినిమాకి వెళితే ఇంట్లో అత్తామామ కూడా ఉన్నాడు, తీసుకెళ్ళాలని తెలీదా అని ఆ విషయం గురించి 3 రోజుల పాటు గొడవ. మొగుడితో ట్రిప్పులకి వెళితే వారం రోజులు గొడవ. షాపింగ్కి వెళ్ళి ఆ అమ్మాయి ఏదైనా కొనుక్కొచ్చుకుంటే దాన్ని గురించి గొడవ. ఆ తీసుకొచ్చుకున్నవి తగలేయటం, ఆ తీసుకొచ్చుకున్న ఎత్తుకెళ్ళి బయట కాలవల్లో విసిరేసి రావటం. ఇంటి పెత్తనం తీసుకుందాం అనుకుంటుందని ఇక తన స్నేహితురాళ్ళని పిలిచి ఆ అమ్మాయిని సోఫాలో కూర్చోబెట్టి, మీ అమ్మ కూడా మీ నాన్నతో ఇలాగే చేస్తుందా కాపురం, మీ అమ్మ నీకు ఇవేనా నేర్పింది సంస్కారాలు, మీ నాన్న ఇలాగేనా పెంచాడో, సంసారాలు ఉండే లక్షణాలేనంటారా ఇవే, అసలు నువ్వు మీ అత్తతో ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటున్నావో, అసలు మీ మామయ్యతో అంత చనువేంటి, నీ మొగుడా నీకు భర్త, మీ మామయ్య నీకు భర్త అనే ఆ అమ్మాయిని మొగుడితో అంత క్లోజ్‌గుంటారా? లంచ్‌కి వెళితే అత్తయ్యని తీసుకెళ్ళొద్దా? డిన్నర్‌కి అత్తయ్యని తీసుకెళ్ళొద్దా? షాపింగ్‌కి అత్తయ్యకి ఏం కావాలో అడిగి కొనుక్కురావద్దా? ట్రిప్పులకి అత్తయ్యని తీసుకెళ్ళొద్దా? పడగ్గదిలో నీ మొగుడు ఎలా కాపురం చేస్తాడో, నువ్వు అతనితో ఎలా ప్రవర్తిస్తావో అని ఆ అమ్మాయిని అందరూ కలిసి వేధించటం మొదలుపెట్టారు. జీవితం నరకంగా, దుర్భరంగా తయారైపోయింది. వాళ్ళు భార్యాభర్తలు పిల్లల్ని అప్పుడే వద్దనుకొని వాళ్ళేదో వాడుతుంటే అవన్నీ ఎత్తుకెళ్ళి తీసుకొచ్చి బయట విసిరేసిందే. ఆ అమ్మాయికి మనసు అస్సలు ఏమీ బాగోకుండా మనిషి బాగా డల్ అయిపోయి సన్నగా అయిపోవటం మొదలుపెట్టింది రుక్మిణి. ఇంత దాంట్లో రుక్మిణి తండ్రి పెళ్ళైన దగ్గర నుంచి పిల్లని చూద్దాం వెళదాం, పిల్లని చూద్దాం వెళదాం అంటే బాగానే ఉంది ఫోన్ చేస్తుంది అంటావేంటే, వెళ్దాం పద చూసొద్దామని 4 సంచుల నిండా కూతురికి అల్లుడికి ఇష్టమైనవి అన్నీ కొని, కూతురికి అల్లుడికి బట్టలు కొని, గోల్డ్ షాపుకి వెళ్ళి పిల్ల కోసం నెక్లెస్ తీసుకొని, అల్లుడికి నచ్చిందని ఆయన ఒక బ్రేస్లెట్ తీసుకొని, పద అంటే అది కాదండి, పా అది నా ఒక్కగానొక్క కూతురే, పుట్టాక వదిలిపెట్టి ఉన్నానా, కొత్తగా పెళ్ళయింది, డిస్టర్బ్ చేయొద్దు అంటూ ఆపావు నన్ను, పా పిల్లని చూసొద్దాం, అల్లుడు గారు ఏమనుకుంటారు, పెళ్ళయ్యాక అత్తమామలు రాలేదు, మమ్మల్ని రమ్మలేదు, పలకరించలేదు అనుకోరు, మనం వాళ్ళకి ప్రైవసీ ఇచ్చామని ఎన్నాళ్ళు ఇస్తామా ప్రైవసీ, పెళ్ళై కూడా 6 నెలలు అయిపోతుంటే పద అన్నాడు ఆయన. దాంతో ఆవిడ గడగడగడ వణుకుతూనే వచ్చింది ఇక్కడికి. వచ్చేసరికి ఆఫీస్కి వెళ్ళిన రుక్మిణి ఇంకా రాలేదు. గుమ్మానికి అడ్డంగా కూర్చుంది ప్రభావతి. బాగున్నారా వదిన అంటే, బాగోకే, బతికే ఉన్నాం, నీ కూతురు పుణ్యమా అంట, ఇంకా పోలేదులే, అంత బరితెగిచ్చిన పెంపకం ఎలా పెంచావే అసలు నువ్వు నీ కూతుర్ని అనేపాటికి, వాట్ యు మీన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు సుధాకర్. మీరాగండి అన్నాక, వదిన మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు, నువ్వు ఆగు సరోజ, ఏంటండి మీరు మాట్లాడేది,
ఏంటా నీ కూతురు దగ్గర ఒక ఆడదానికి ఉండాల్సిన లక్షణాలున్నాయా? నీ కూతురు అసలు ఇల్లాలా వెలయాలా? ఏం మాటలమ్మా అవి? నీ కూతురు నా మొగుడితో అంత క్లోజ్గా ఉంటదేంటి? నా కొడుకా నా మొగుడా నీ కూతురికి భర్త? ఏం మాటలు మీరు అనేసరికి నీ కూతురు ఆఫీసులకు వెళుతోంది, నీ కూతురు జీన్సులు టాపులు, నీ కూతురు చుడీదార్లు వేసుకొని టాపుల మీద చున్నీలు లేకుండా నీ కూతురు బ్లాక్ బీడ్స్ వేసుకొని వెళ్ళుద్దే. రాత్రంతా నా కొడుకుని నీ కూతురు నిద్రపోనివ్వట్లేదు. ఒక ఆడది మొగుడితో ఎన్నిసార్లు కాపురం చేసుద్దే. నువ్వెలా పెంచావో తెలుసా నీ కూతుర్నే? ఊడి చివర బజార్ ఆడవాళ్ళు వెలయాళ్ళు ఉంటారే, అలా కూతుర్ని పెళ్ళాన్ని తార్చుకునే వెధవి నువ్వు. కూతురికి అత్తారింటికి వెళ్ళాక ఎలా ఉండాలో కూడా చెప్పనే బరి తెగించిన బజార్ రకం నీ పెళ్ళాం అనేసరికి అప్పుడే ఆ అమ్మాయిని వాళ్ళ లేడీ బాసు ఆవిడ ఇటు నుంచే వెళుతున్నానని తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. అదిగో నీ కూతుర్ని విటుడు తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. రోజుకో విటుడితో తిరిగి వచ్చుద్ది నీ కూతురు ఆ ఉద్యోగం అడ్డం పెట్టుకొని. రేపే కడుపో కాలో వస్తే మా కొడుకు అమాయకుడు కదా, ఎవరో ఒకళ్ళతో కాలు జారి ఆ పుట్టిన వాళ్ళని మా కంటగట్టి మా ఇంటి పేర్లు ఇప్పించాలని నీ కూతురు అలా బరితెగిచ్చి తిరుగుతుందనేసరికి ఆయన చెయ్యెత్తాడు. ఆవిడ వెంటనే వెనక్కి లాగేసిందే. అప్పుడే రుక్మిణి వచ్చి రుక్మిణితో పాటు వెనకాలే కార్తీకు శ్రీనాథు కూడా వచ్చి ఎప్పుడొచ్చారు బావగారు, మావయ్య బాగున్నారా అంటే ఏంటయ్యా బాగుండేది అనేపాటికి అసలు ఏమేంటి ఆ మాటలు ఏంటంటే ఏం వాగావే నువ్వు, ఏంటి వాగేది, నువ్వే మూసుకో అన్నీ అని నీకు చెప్పానా నేను, కొడతాను నిన్ను, నోరు మూసే అని శ్రీనాథ్ అంటే చెప్పాను నీకు, ఐహిల్తో కొడతాను నిన్ను, ఎక్కువ మాట్లాడితే తాళి దించేస్తా, విడాకులు ఇస్తా, ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటా, నీ పరువు పోద్ది శ్రీనాథ్ అని అనేసరికి వీళ్ళ గొడవల మధ్య ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో వాళ్ళమ్మ నాడి పట్టుకొని చూసి ఏమ్మా పీరియడ్స్ రావట్లేదా అనేసరికి 2-3 నెలలుగా వాళ్ళేమీ వాడట్లేదు. ఆ విషయం గుర్తొచ్చి తల్లితో చెప్పింది. నువ్వు కడుపుతో ఉన్నావమ్మా అనేసరికి ఆయన ఆనందానికి అవధుల్లేవో. ఇక కార్తీక్ చాలా సంతోషపడితే ఒరేయ్ పిచ్చోడా, ఒరేయ్ వెర్రి వెంగళప్ప, ఆ కడుపు నీది కాదురా, ఆ కడుపులో ఉన్న బిడ్డ నీది కాదురా, దీని ఆఫీసు బాసుగాడిదిరా, ఇది వాడితో కులికొచ్చిందిరా, ఏమే నీ నోట్లో యాసిడ్ బొయ్యా, వాళ్ళ బాసేనయ్యా, ఇప్పుడే తీసుకొచ్చి కారులో దింపెళ్ళాడయ్యా, ఎవరెవరికో కన్న వాళ్ళందరినీ మన కొడుకు కంటకట్టాలని, మన వంశం పేరు ఇప్పించాలని, మన ఆస్తిలో వాటాలు పెట్టించాలనుకుంటుందయ్యా ఇదే అనేపాటికి ఈలోపు 5 ఫ్రెండ్స్ని పిలిపించిందే. వీళ్ళందరూ కలిసి ఒకవైపున అమ్మాయి మీద నిందలేయటం మాట్లాడటం, దాంతో విసిగిపోయి పదమ్మ వెళ్ళిపోదాము, నీ ఇల్లు నీకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంచుద్దని ఒక రోజున చెప్పాననేసరికి కూతురు కాపురం కూల్చి తీసుకెళ్తావంటే నువ్వే మామవే అనేపాటికి కొడితే చెంప పగిలిపోద్ది నీకు, నా భర్త కొడతంటే ఆపాను, అసలు నువ్వు ఆడదానివేనా, ఆడపుట్టకే పుట్టావా నువ్వు, ఛీ అని మామయ్య మీకు దండం పెడతానంటే మీ అమ్మలాగా మాట్లాడేంత కుసంస్కారులం మేం కాదయ్యా, మాకు సంస్కారం ఉంది, కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో మా అమ్మాయి లాంటి వాళ్ళు కాపురం చేయలేరు, నీకు విడాకుల నోటీస్ వచ్చుద్ది రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి కాళ్ళు పట్టుకుంటానని, వేరు కాపురం పెట్టుకుంటానని కార్తీక్ అన్న తర్వాత నువ్వు వేరు కాపురం పెట్టుకుంటే నన్ను వదిలి వెళితే నేను చచ్చిపోతానని శ్రీనాథ్ ఉరి బిగించుకొని కూర్చున్నాడు ఫ్యాన్కి. దాంతో ఒకవైపున రుక్మిణి అబార్షన్ చేయించుకుంటుందనే విషయం తెలిసి నా మనవడు నా మనవరాలు కడుపులోనే చచ్చిపోతున్నారని వెళ్ళి వాళ్ళ గుమ్మం ముందు కూర్చున్నాడు శ్రీనాథ్. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయితే ఎవరికి గొప్పయ్యా, మా ఇంట్లో మగాడే మొగుడు ఆడదే పెళ్ళాం, అంతమందికి సమాధానం చెప్పే గవర్నమెంట్ ఆఫీసర్వే పెళ్ళాం ముందు నోరెత్తలేని మగాడివి ఏం మగాడంటారయ్యా నిన్ను, అయినా ఇది మాకు మా అమ్మాయికి సంబంధించిన విషయం, నీ కొడుకు పెళ్ళాం కాకముందే నీ ఇంటికి కోడలు కాకముందే అది నా కూతురు, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళి అనేసరికి ఈ టార్చర్లన్నీ తట్టుకోలేక ఒకవైపున విడాకులు నోటీస్ వచ్చేయడం, కనీసం తన వైపు తల తిప్పి కూడా రుక్మిణి కిటికీలో నుంచి కూడా చూడకపోవటం, కడుపులో బిడ్డను కూడా తీసేయించుకోవటానికి సిద్ధపడిపోయాడని వినటంతో ఒకవైపున వేరు కాపురానికి నాన్న ఒప్పుకోడు, భార్య తిరిగి రాదు, అమ్మ మారదు, ఈ నరకాలన్నీ తట్టుకోలేని కార్తీక్ చాలా సెన్సిటివ్ కాబట్టి గదిలోకి వెళ్ళి తలుపేసేసుకొని
నరం కట్ చేసేసుకున్నాడు. పిల్లాడేంటి తలుపు తీయలేదని తలుపు తీసి చూసిన శ్రీనాథ్‌కి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయి, ముందు అప్పటికే రక్తం మడుగులు గట్టేసి పిల్లాడిని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చేరిస్తే 72 గంటలకి కళ్ళు తెరిచాడు కార్తీకు. డాక్టర్లు చాలా బ్లడ్ పోయింది, బ్లడ్ ఎక్కిచ్చాము. ఆ అబ్బాయి మానసికంగా కూడా చాలా వీక్‌గా ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే, నాన్న ఏం తప్పు చేశాను నాన్న నేను? నాకు నువ్వు కావాలి, నా భార్య కావాలి. తను లేనిదే నేను బ్రతకలేను. నా భార్య కడుపులో ఉన్న బిడ్డ మీద నేను ప్రాణం పెంచేసుకున్నాను నాన్న. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం నాన్న. నా భార్య లేనిదే నేను ఉండలేను నాన్న. నువ్వు లేకపోయినా నేను ఉండలేను నాన్న. నేనందుకే ఈ నరకం భరించటం కన్నా చచ్చిపోదాం అనుకున్నాను నాన్న. నేను చచ్చిపోతాను నాన్న తనకి విడాకులిస్తే అనేపాటికి, నేను తన్ని ప్రేమించాను నాన్న, తన నా ప్రాణం నాన్న అని ఏడ్చేశాడు కొడుకు. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఆయన కొడుకుని ఇది కావాలి అని అడక్కముందే ఇవ్వటమే తెలిసిన తండ్రి. అలాంటిది కొడుకు చావు దాకా వచ్చాడనేసరికి గుండె మండిపోయిన ఆయన కనీసం పెళ్ళాం కొడుకు సీరియస్గా ఉన్నాడని తెలిసి హాస్పిటల్ వైపు కూడా రాలేదు. దాంతో కోపం కట్టలు తెంచుకొని ఇంటికి వెళ్ళేపాటికి ఫ్రెండ్స్తో కలిసి పేకాట ఆడుతూ కూర్చుంది ప్రభావతి. విసిగిపోయిన ఆయన పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళ 5 మీద కంప్లైంట్ ఇచ్చే, మా ఇంటికి వచ్చి వీళ్ళు మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి మా కుటుంబంలో చిచ్చులు పెట్టి మా కుటుంబాన్ని వీళ్ళు మనశ్శాంతి లేకుండా చేసేసి మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని వేదనకి గురి చేస్తున్నారని కేసు ఫైల్ చేయించి ఆ 5 జైల్లో దోయించాడు. నా ఫ్రెండ్స్ని జైల్లో పెట్టిస్తావా అనేపాటికి ప్రభావతి చెంపలు చెళ్ళు 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 చెళ్ళున ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ తినలేదు ఆయన చేతి దెబ్బ. అవన్నీ కలిపి ఆయన ఒక్కసారే ఇచ్చేశాడు ప్రభావతికి. నువ్వు ఆడదానివేనంటే ఆడపుట్టకే పుట్టావా? మా అమ్మ నాన్నలు నిన్ను సొంత కూతురి కన్నా ఎక్కువగా చూశారు. నువ్వు మొదటి నుంచే అహంకారివే. ఏ రోజైనా మా అమ్మ నాన్నల్ని పట్టించుకున్నావా? అత్తమామలుగా గౌరవించావా? పెళ్ళైన తరువాత 10 సంవత్సరాలు మనకి పిల్లలు పుట్టలేదు, నువ్వు గర్భవతివయ్యావు. ఆ గర్భం నాకే వచ్చిందనే గ్యారంటీ ఏంటని నేను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు మా నాన్నతో బాగానే మాట్లాడేదానివిగా, మరి మా నాన్నతో నువ్వు సరసాలాడావని, మా నాన్నతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావని నేనన్నానా? కోడలు ఉద్యోగానికి వెళుతోందా? అక్కడ అందరూ ఆడపిల్లలు పనిచేసేదే. నేను వెళ్ళి కోడల్ని పలకరించి అవి తినమ్మా ఇవి తినమ్మా అని ఆ అమ్మాయిని ఒక కన్న కూతురు అనుకొని మనకు ఆడపిల్లలు లేరని నేను అభిమానంతో చూస్తుంటే, ఏ కోడళ్ళే అత్తల కోసం అవి ఇవి కొనుక్కొచ్చేదే అహంకారంతో ఆ అమ్మాయిని గర్వంతో పొగరు పట్టి చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడే నానా నరకాలకి గురి చేశావు. ఇవాళ చివరికి కొడుకు చావు బ్రతుకుల్లోకి వెళ్ళిందాకా, ఆ అమ్మాయి గర్భం తీసేయించుకున్నదాకా, వాళ్ళు విడాకులు తీసుకునేదాకా పరిస్థితి తీసుకొచ్చావు. నా కొడుక్కి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే చూడలేను నేను, అలాంటిది ఇవాళ వాడు గుండె బద్దలైపోయి చచ్చిపోతానంటున్నాడు. ఆ అమ్మాయి వాడికి విడాకులు పంపించింది. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంటి వైపు వచ్చినా నన్ను ఊరుకోనంటున్నారు. పద, ఆ తాళేదో తెంచేస్తానన్నావుగా, తెంచేద్దు గాని పద. విడాకులు తీసుకుందు గాని పద. నీకు నచ్చిన వాడిని చేసుకుంటానన్నావుగా, చేసుకో. మొగుడంటే లెక్కలేదు, కొడుకంటే ప్రేమ లేదు. ఒక్కరోజు వాడిని దగ్గరికి తీసావా, ముద్దాడావా? వాడిని చనుబాలు 3 నెలలు ఇవ్వటానికి బాధపడిపోయావు. మా అమ్మ పెంచింది, నేను పెంచుకున్నాను. వాడు నా కొడుకు నా కొడుకు అనే వాడు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని నరకాలు పెట్టడం మొదలుపెట్టావు. చిత్రహింసలకి గురి చేయటం మొదలుపెట్టావు. ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళని నువ్వనాల్సిన మాటలేనా? మరి నేను ఇంట్లో ఉండేవాడిని కాదు, క్యాంపులకి వెళ్ళేవాడిని. నీ స్నేహితురాళ్ళ మొగుళ్ళు మొత్తం చెడ్డవాళ్ళు, తాగుబోతు వాళ్ళు, వ్యసనాలున్నవాళ్ళు. వాళ్ళిళ్ళకెళ్ళి నువ్వు రాత్రుళ్ళు కూడా ఉండేదానివే. మరి వాళ్ళతో నువ్వు కులికావా, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావా? నేనంటే ఏం మాటలయ్యావే? నీకు బాధగా ఉందా, నీకు నొప్పిగా ఉందా? నీ దగ్గర దాకా వచ్చేపాటికి నిన్ను ఏమీ అనకూడదు. కానీ మంది కన్న బిడ్డల్ని మన ఇంటికి కోడళ్ళుగా పంపితే కూతురుగా చూడలేని మనసు నీకున్నప్పుడు నువ్వు మౌనంగా ఊరుకోవాలి. అంతేకాని చెండుకు తింటావా, హింసలు పెడతావా, పడగదుల్లోకి తొంగి చూస్తావా? మన పెళ్ళైనప్పుడు నువ్వు నేను ఆఫీసు నుంచి రాగానే పందిరి మంచం కిర్రు శబ్దాలు చేస్తూ మనిద్దరం ఎన్నిసార్లు కాపురం చేసుకునేవాళ్ళం. నువ్వు కోడల్ని అడగాల్సిన మాటలేనా అవి? మా అమ్మ నిన్ను అలాగే అడిగిందా? 7 గంటలకే మా అమ్మ నాన్న వెళ్ళి పడుకొని నిద్రపోయేవాళ్ళు. మరి నిన్నేమనాలి? నువ్వు కోడలుగా సరైన దానివి కాదు, తల్లిగా కాదు, భార్యగా కాదు, అత్తగా కాదు,
ఛీ! నీది ఒక జన్మేనా అనేసరికి నేనివ్వను విడాకులు, నీకు దండం పెడతాననే పాటికి నీకు నేను విడాకులు ఇవ్వకుండా ఉండాలంటే నువ్వొక్కటే పని చెయ్యాలి. నాతో రమ్మనమని తీసుకెళ్ళి కోడలి కాళ్ళ మీద పడేసి వియ్యంకుడు, వియ్యపురాలి క్షమాపణలు చెప్పి కోడలికి ఆయనిలా కొడుకు నరం కోసేసుకున్నాడని హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పేసరికి ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళింది హాస్పిటల్ దగ్గరికి. మా అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుందండి. ఈవిడ టార్చర్ తట్టుకోలేక మీ అబ్బాయికి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంది కానీ కడుపులో బిడ్డ మీద ప్రేమని చంపుకోలేక అబార్షన్ చేయించుకోనని చెప్పింది అన్న తరువాత ఈ పరిస్థితులన్నిటికీ నేను కూడా ఒక రకంగా కారణమేలేమ్మా. మొదటి నుంచి ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచకపోవటం నాదే తప్పులే బావగారు. మగాడే మొగుడుగా ఆడదే పెళ్ళాంగా ఉంటేనే కాపురాలు కరెక్ట్‌గా ఉంటాయని కొడుకు కోడలు వెళ్ళిన తర్వాత మా అమ్మ తప్పు చేస్తే శిక్ష నాకు వేస్తావా? నేను నిన్నెంత ప్రేమించానో నీకు తెలీదా? అలా ఎలా నా నుంచి దూరం అయిపోతావు? ఇంటి చుట్టూ తిరిగినా కిటికీలోంచి కూడా నా ముఖం చూడలేదు. నేనంత పాపం ఏం చేశాను? నాకు పిల్లలు కూడా అక్కర్లేదు, నువ్వే కావాలని ఏడ్చేశాడు కార్తీక్. తర్వాత శ్రీనాథు ఆయనకి కొడుక్కి ట్రాన్స్ఫర్ పెట్టించుకొని ఇక్కడ ఇల్లు కూడా అమ్మేసి మళ్ళీ ఏ స్నేహితురాల్లో వస్తే ఎవరితో ఏ వరుసలు కలుపుద్దో తెలియదు కాబట్టి ప్రభావతి అక్కడికి తీసుకెళ్ళిపోయి 2 అంతస్తుల ఇంట్లో మీరు పైనే ఉండండమ్మా, ఇంటి పని చేయటానికి పని వాళ్ళున్నారు, ఇక నుంచి వంట పనులు నువ్వే చూసుకో, కోడల్ని ఒక్క మాట కూడా అంటానికి వీలు లేదు నువ్వు అన్న తర్వాత ఇక రుక్మిణి డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. ఆ తర్వాత రుక్మిణి వెంటనే ప్రెగ్నెంట్ అయ్యి ఈసారి ట్విన్స్ పాప బాబు పుట్టారు. ఆయన మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ ఆ అమ్మాయి భర్త పిల్లలతో సంతోషంగా ఉంటూ కార్తీక్ ఇదివరకు ఇట్లా తల్లిని పలకరించడమే మానేశాడు. 10 సార్లు పలకరిస్తే ఒకసారి అని పక్కకెళ్ళిపోతున్నాడు. కోడలు పైకి మాట్లాడుతోందన్న మాటే కానీ ఇదివరకటి ప్రేమానురాగాలు నిజంగానే ప్రభావతి మీద అమ్మాయి మనసులో ప్రభావతి మాట్లాడిన మాటలకి వియ్యంకుల మనసులో ఆప్యాయత అనురాగాలు చచ్చిపోయాయి. ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఎదురుపడితే అనుకోవటం తప్ప ఒకప్పుడు ఉన్న ఆప్యాయత అనురాగాలు వాళ్ళల్లో కరువైపోయాయి. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళదే. శ్రీనాథ్ మాత్రం ఆయన ఎప్పుడూ కోడలతో ఒక తండ్రిలా, పిల్లలకి ఒక తాతగా, కొడుక్కి ఒక తండ్రిగా ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తుంటే తనే తన బంధాలు బంధుత్వాల్ని పోగొట్టుకొని అలా అందరూ ఉండి ఒంటరిగా మిగిలిపోయినట్టు అయిపోయింది ప్రభావతి పరిస్థితి. మనం ఎవరో చెప్పారనే చెప్పుడు మాటలు తప్పుడు మాటలకి తావివ్వడం వల్ల అనవసరమైన విషయాలన్నీ మనసులోకి బుద్ధిలోకి ఎక్కించుకోవటం వల్ల మనం విషాన్ని నింపుకోవటం వల్ల మంచి వాళ్ళను కూడా దూరం చేసుకుంటాం. జీవితంలో అమూల్యమైన ఆప్యాయత అనురాగాల్ని కోల్పోతాం. పక్కవాళ్ళు ఏమీ నష్టపోరు, మనమే నష్టపోతాం వాటి వల్ల. అది తెలుసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు ప్రభావతిలా మిగిలిపోతారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.